పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. రాజైన సొలొమోను రచించిన పరమ గీతము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 9వ వచనము. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. అందరూ నాతో చెప్పండి, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఈ దీనురాలుని మీ సిలువ చాటున మరుగుపరచి మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడుమని అడుగుచున్నాం. దేవా, నాడు లూదియ యొక్క హృదయము పౌలు గారు ప్రసంగించుచుండగా లూదియ యొక్క హృదయము తెరవబడి మీ వాక్యము నాటబడినట్లుగా తండ్రి, ఇక్కడ కూర్చున్న వారి, ఇక్కడున్న వారి ప్రతి ఒక్క హృదయములు తెరవబడి, లైవ్లో వినుచున్న వారి యొక్క హృదయములు తెరవబడి మీ వాక్యము నాటబడి ఫలించున్నట్లు గొప్ప కార్యమును జరిగించుమని, బలపరచుమని, కృప చూపించుమని త్వరగా వచ్చుచున్న యేసు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత. అందరూ కూర్చున్నాం. యేసు ప్రభువుతో నీగిరి పూవబు వాసులు సిద్ధపడు నీ మీతమై ఈ సమయం భున ఎంతయు ఆత్మను పోసి ఉద్రేకము ఓడమించు తండ్రికి, పోసి ఉద్రేకము ఓడమించు తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు. ఓ
రాజుకే దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, మహోన్నతుడు, మహాఘనుడు, సర్వశక్తివంతుడైన దేవాది దేవునికే నిత్యము మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 2024వ సంవత్సరమునకు రాజ్య రాకడ సువార్త వత్సరమని దేవుడు బయలుపరచి ఆయన బలమైన కార్యాన్ని ఈ ఏడాదిలో రక్షణ వార్త, రాకడ వార్త, ఒకటి రక్షణ వార్త, 2 రాకడ వార్త, ఈ 2 వార్తలు తెలియచేయడానికి, ప్రకటింపబడడానికి ఆయన బలమైన కృపను చూపించి ఆయన ఆత్మ చేత బలపరచుచు నడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగములో అక్కడ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియుడు ప్రియురాలుతో తెలియజేసే మాట ఏమిటి అనంటే, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. నా ప్రియురాల ఫరో యొక్క, అందరూ చెప్పాలి ఏమని వాక్యాన్ని మనం చదివాం. పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్న వాక్య భాగం ఏమిటి? అందరూ గట్టిగా చదవండి. ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది కదా, అందరూ గట్టిగా చదవండి. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. I have compared thee, my love, to the company of horses in Pharaoh's. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఇక్కడ ప్రియుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును ఫరో యొక్క రథాశ్వములకు పోల్చిన సంగతిని మనము చూస్తాం. రథాశ్వాలంటే అర్థం ఏమిటి? రథాశ్వాలు మీరు ఎప్పుడన్నా చూచారా? రథాశ్వాలు చూచారా? మీలో ఎంతమంది రథాశ్వాలు చూచారు? ఈ కాలంలో మనకు రథాశ్వాలు అనేవి కనబడవు. మనకు కనబడేవి ఏమిటంటే కార్స్ కనబడతాయి, అవునా కదా? రోడ్డు మీద కార్లు అనేవి కనబడతాయి. కానీ మనము కొంతకాలము వెనక్కి వెళ్తే, కొన్ని వందల సంవత్సరాల క్రితము మనం వెనక్కి వెళ్తే రథాశ్వములు అనేవి ఉండేవి. ఆ ఫోటో ఒకసారి రథాశ్వాలు, హార్సెస్ చారియట్ గురించిన ఫోటోని డౌన్లోడ్ చేసి ఉంచండి, చూపించడానికి. హార్సెస్ చారియట్ గురించి చూపించడానికి రెడీగా డౌన్లోడ్ చేసి పెట్టండి. రథాశ్వాలంటే పురాతన కాలములో కొంత సంవత్సరముల క్రితము గొప్పవారు వాడే వాహనాలు అని మనం చెప్పవచ్చు. అంటే కొన్ని 4 గుర్రములు లేక 6 గుర్రములు వాటన్నిటిని కలిపి ఒక రథము ఏర్పాటు చేసి రాజు కానీ లేకపోతే ఆ దాని మీద ఒక రాజుగారు నిలబడ్డము కానీ ఆ దానికి ముందు ఆ రథాశ్వం నడిపే ఒక డ్రైవర్ లాగా ఒక వ్యక్తి ఉండేది. మీరు ఫోటోల్లో గాక చూచినట్లయితే మీకు ఇది తెలుస్తుంది. వాహనాన్ని ప్రయాణము చేయడానికి అవి వాడేవారు. పురాతన కాలంలో వాడేవి ఏమిటంటే గాడిదను వాడడము కానీ గుర్రములు వాడడాన్ని మనం చూస్తాము. అలాగే ఆ క్యామెల్స్ని, ఒంటెలను వాడడాన్ని మనము చూస్తాం. ఏనుగులను కూడా ప్రయాణానికి వాడేటట్లుగా మనము చూస్తాం. ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే జట్కాలు ఎక్కువగా కనబడేవి, అవునా కదా? గుత్తిలో కూడా నా చిన్న వయసులో ఉన్నప్పుడు నేను జట్కాలు ఎక్కువగా చూడడం నాకు గుర్తుగా ఉంది. జట్కాలు, ఒక గుర్రము లేక 2 గుర్రాలు, ఒక గుర్రమే దాదాపు అనుకుంటా, ఆ వెనకాల ఒక జట్కా ఉండడము, ఇలా రౌండ్గా ఉండి లోపల కూర్చోవడానికి వీలుగా, అవునా కదా? మీరు చూసారా లేదు జట్కాలు ఎప్పుడన్నా? కాబట్టి జట్కాలు ఉండేది మనము చూస్తాం. అదే ఇదివరకు కాలములో రథాశ్వాలు ఒక 4 లేక 6 గుర్రములను పెట్టి దాని వెనకాల ఒక రథము ఉండి అక్కడ రాజుగారితో పాటు అఫీషియల్స్ వాళ్ళు నిలవబడి ప్రయాణము చేసి వెళ్ళేది మనము చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు సంఘమును
రథాశ్వాలకు పోలుస్తున్నారు. ఈ లోకములో ఎన్నో కవిత్వాలు ఉండొచ్చు. ఇలా చూడాలి, వాక్యాన్ని వినాలి, తల క్రిందకు పెట్టకండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మనము ఎన్నో కవిత్వాలు చూస్తాం. తల్లి ప్రేమను గూర్చి కవిత్వాలు రాస్తారు, అవునా కదా? తండ్రి ప్రేమను గూర్చి కవిత్వాలు రాస్తారు. లేకపోతే అక్క ప్రేమ, లేక తమ్ముని ప్రేమ గూర్చు, లేకపోతే గురువును గూర్చి కవిత్వాలు వ్రాయబడ్డాన్ని మనము చూస్తాము. కానీ ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అనగా దేవుడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘము, ఇరుగురి మధ్య ఉన్న సంభాషణ చూస్తే, వారి యొక్క ప్రేమను చూస్తే, ఇక్కడ దేవుడు తెలియజేసే మాట, నా ప్రియురాల, సంఘాన్ని నా ప్రియురాల అంటూ ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను, ఫరో యొక్క రథాశ్వాలతో నిన్ను పోలుస్తున్నాను, ఫలానా దానితో దీనితో పోలుస్తున్నాను. ఇప్పుడు ఎవరినన్నా ఏమంటారు, ఒక కుమార్తెను చూచి అచ్చం మీ అమ్మలాగా చేస్తున్నావు అని పోలికలు చెబుతారు, అవునా కదా? అబ్బాయిని చూచి తండ్రికి పోల్చడము, లేక తాతయ్యకు పోల్చడము, లేక మేనత్తకు పోల్చడము, నీకు అచ్చం వాళ్ళ పోలికలు వచ్చాయి అనడము. లేకపోతే నువ్వు ఎవరన్నా పరిగెట్టే వాళ్ళని చూచి పీటీ ఉషాలాగా పరిగెడుతున్నావు అని అంటారు, అవునా? మీరు విన్నారా? పీటీ ఉష మనకు తెలుసు, చాలా త్వరగా పరిగెట్టగలిగిన ఆమె, కాబట్టి పీటీ ఉషాలాగా పరిగెడుతున్నావు అని ఒకరితో పోల్చేది మనము చూస్తాము. కానీ ఇక్కడ దేవుడు తెలియజేసే మాట, నేను ఫరో యొక్క రథాశ్వాలతో పోలుస్తున్నాను. దేనితో పోలుస్తున్నారంటే దేవుడు మనలను, గట్టిగా చెప్పాలి మీరు, ఫరో యొక్క రథాశ్వాలు. ఫరో అంటే ఐగుప్తు దేశము యొక్క రాజు. ఫరో రాజుకున్న పేరు, చక్రవర్తి, ఆయన పరిపాలించే, ఆయన ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఆయనకున్న పేరేమిటంటే ఫరో. కాబట్టి ఐగుప్తు దేశములో ఉన్న ఫరో యొక్క రథాశ్వాలకు నిన్ను పోలుస్తున్నాను. రథాశ్వాలంటే అర్థం ఏమిటి? ఫోటో డౌన్లోడ్ చేశారా? రథాశ్వాలంటే అర్థం ఏమిటి? చెప్పాలి, గట్టిగా చెప్పండి. రథాశ్వాలంటే అర్థం ఏమిటి? గుర్రాలు. మీకు అర్థం అవడానికి మీకు ఒక ఫోటో మీకు చూపించడం జరుగుతుంది. ఆ రథాశ్వాలు చూద్దురు. కానీ ఫరో యొక్క రథాశ్వాలు గుర్రములను ప్రయాణము చేయడానికి, గుర్రమును ఉపయోగించే ఆ కార్యాన్ని జట్కాలలాగే ఉంటాయి. కానీ ఇంకా వేగముగా పరిగెట్టడానికి ఒక 4, 5 అట్లాగా 6 వరకు ఉపయోగించే రీతిగా ఉంటాయి. కాబట్టి ఫరో యొక్క రథాశ్వాలకు దేవుడు సంఘాన్ని, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘాన్ని దేవుడు పోలుస్తున్నారు. అంటే గుర్రాలు, పరిగెట్టే గుర్రాలు, వాటికి పోలుస్తున్నారు. మనము దీని గురించి మనము కొంచెం గమనించే ముందు, ఈ పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా ఎక్కడ రథములను గూర్చి, గుర్రపు యొక్క రౌతులను, రథములను గూర్చి మనము పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా ఎక్కడ వ్రాయబడి ఉందంటే, ఆదికాండము 46వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. 46:29వ వచనాన్ని చదువుదాం. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. ఇక్కడ యోసేపు గారు తన రథమును సిద్ధము చేసుకుని, ఆ ఫొటోస్ వేయండి. యోసేపు గారు తన రథాన్ని, గుర్రము యొక్క రథమును సిద్ధము నేను పంపించాను. ఫరో యొక్క రథమును, ఫరో యొద్ద ఉన్నారు, ఐగుప్తు దేశములో ఉన్నారు. అక్కడ ఆయనకున్న రథాన్ని ఆయన సిద్ధపరుచుకొని యాకోబు గారిని, తన తండ్రి అయిన యాకోబు గారిని కలుసుకోవడానికి వెళ్ళిన సంగతి మొట్టమొదటిగా రథములను గూర్చి మనము ఆదికాండము
ఈ 46వ అధ్యాయము 29వ వచనములో మనం 29వ వచనములో మనము చూస్తాం. ఎందుకు దేవుడు ఫరో యొక్క రథాలకు మనల్ని పోల్చారు? ఇదిగోండి చూడండి, ఇదే రథము, ఎంతో ఇదే రథాశ్వాలు అనేది, అశ్వములనగా గుర్రములు, రథాశ్వమనగా అది వెనకాల వ్యక్తి నిలవబడి ఉన్నదేమో అది రథము, దానికి ముందున్నవేమో గుర్రములు, అశ్వములు, అదే రథాశ్వములు. దేవుడు అన్న మాట ఏమిటంటే ఫరో యొక్క, ఏమన్నారు దేవుడు చెప్పండి? ఫరో యొక్క రథాశ్వములకు పోల్చేదను. అంటే దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? దేవుడు ఫరో యొక్క రథాశ్వాలకు పోల్చడానికి గల కారణం ఏమిటో మనము చూద్దాము. అయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 6-7 వచనాల్లో మనము చూస్తే, 14వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని చదవండి, తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఇక్కడ ఫరో చేసిన పని ఏమిటి? ఐగుప్తు రాజైన ఫరో చేసిన పని ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగము వారు వెళ్ళిపోయారు, దేవుడు వారిని జయోత్సవముతో వెలుపలికి నడిపించారు. భయంకరమైన శ్రమలు, 430 సంవత్సరములు వారు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు జనాంగము, దేవుని జనాంగము భయంకరమైన కఠిన శ్రమలు అనుభవించారు. They went through hell in the land of Egypt. భయంకరమైన శ్రమలు అనుభవించారు. వాక్యం ఏంటి నిలవబెట్టి అడుగుతాను నేను, మీరు చెప్పాలి. మీరెంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు, అవునా కాదా? మీరు ఇక్కడ ఉన్నవారు కాదు, దూరం నుండి వచ్చారు, అవునా కాదా? వచ్చిన మీకు న్యాయం జరగాలి, అవునా కాదా? న్యాయం జరగాల లేదా? మీరు వాక్యం వినాలి, అదే న్యాయం జరగడం. ముఖ్యమైన కార్యం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మీరెంత దూరం నుండి వచ్చినా మీరు అలసిపోయారేమో, కానీ మీరు వచ్చిన ముఖ్యమైన కార్యాన్ని మీరు మర్చిపోవద్దు. మీరెంతో ప్రయాణం చేసి మీ బంధువుల యొక్క వివాహానికి వెళ్ళారనుకోండి, మీ బంధువుల ఇంట్లో వివాహము, అలసిపోయి వెళ్ళారు, రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళారు, తీరా పెళ్లి సమయంలో ఇంట్లో మీ గదిలో కూర్చొని నిద్రపోతారా? చెప్పండి, నిద్రపోతారా? లేదు కదా. పెళ్ళికి వచ్చాము, నిద్ర లేకపోయినా పర్వాలే, ఈరోజు రాత్రి నిద్రపోవచ్చులే, రేపు రాత్రి నిద్రపోవచ్చు అనుకుంటారు, అవునా కాదా? మీరెంతో దూరం నుండి ప్రయాణం చేసి ఉండవచ్చు, అలసట ఉంటుంది, ఉండక మానదు. కానీ ముఖ్యమైన కార్యక్రమం ఇది, వాక్యోపదేశ కార్యక్రమం. వాక్యాన్ని వినాలి. నేను మధ్యలో నిలబెట్టి అడుగుతాను, రథాశ్వాలంటే ఏంటి, లేకపోతే దానికి దేవుడు మనల్ని ఎందుకు పోల్చారనబడే దాన్ని నేను మిమ్మల్ని అడుగుతాను. మీలో ఖచ్చితంగా చెప్పాలి, మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఏదో అనాలోచితంగా ఉండకూడదు, ఆన్సర్ ఇవ్వాలి. చేతులు పైకెత్తి బలముగా చప్పట్లు కొడదాము. బులో యేసు మహారాజుకి, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో 430 సంవత్సరములు భయంకరమైన కఠిన సేవ చేసి భయంకరమైన శ్రమలో ఉన్నారు, భయంకరమైన ఇబ్బందులలో ఉన్నారు, భయంకరంగా వారు శ్రమ పెట్టబడ్డారు. ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారిని జయోత్సవముతో వెలుపలికి నడిపించారు. ఐగుప్తు రాజైన ఫరోకు, ఐగుప్తులైన వారికి ఆయన ఎంత ఉన్నతమైన వారో, ఎంత అత్యున్నతమైన వారో, ఆయన సమస్త సృష్టికి ఆధారమై ఉన్నారని, సకల సృష్టికి ఆధారభూతుడై ఉన్నారని దేవుడు ఆయన అద్భుతమైన కార్యాలు చేసి వారి కన్నులకు ఎదురుగా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించారు. ఐగుప్తుల ఎదురుగా దేవుడు చేసి ఆశ్చర్యాలను చేసి ఆ తరువాత జయోత్సవముతో ఇశ్రాయేలు జనాంగాన్ని
బయటికి నడిపిస్తే బయటికి వచ్చిన తరువాత వారికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. అక్కడ వారు ఆగారు. ఎర్ర సముద్రము వద్ద వారు ఆగిపోయారు. దేవుడు చెప్పిన దారి గుండా వారు వెళ్తున్నారు. అక్కడ ఆగిపోయారు. ఆగిపోయినప్పుడు ఫరోకి ఒక మరలా తలంపు వచ్చింది. వీరిని ఎలా విడిచిపెట్టుకుంటాము? బానిసలుగా మన మధ్య ఉన్నారు కదా, ఆయన వీళ్ళని ఎలా విడిచిపెడతాములే అని చెప్పి మరలా వెళ్ళి వీరిని తీసుకుని రావాలని చెప్పి రాజు చేసిన పని ఏమిటంటే 14:6 అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయిన మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ వాటితో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయెను. ఇక్కడ ఫారో చేసిన పని ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగానికి ఒక ఎలా ఉన్నాడంటే శత్రువుగా ఉన్నాడు. వారిని హతము చేయడానికి, వారిని మరలా లొంగపరుచుకోవడానికి, to still keep them enslaved, the Pharaoh went back with his chariots. ఫరో వాళ్ళని ఇంకా బానిసలుగా ఉంచడానికి, వారిని హతము చేయడానికి ఎలా వెళ్ళాడనంటే తనకు ఉన్న శ్రేష్టమైన రథములు. ఏ రథములు చెప్పండి? మాట్లాడాలి గట్టిగా. ఏ రథములు? అతను ఇంకా కిందకి చూస్తున్నాడు. అయ్యా వాక్యం వినాలి, కిందకు చూడొద్దు, బైబిల్ చదవద్దు. మీకు వాక్యము చెప్పగానే, మీకు వచనం చెప్పగానే స్క్రీన్ మీద వేయడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద వాక్యాన్ని చదవండి. కార్యక్రమం ఈరోజు అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకోండి. ఇప్పుడైతే కిందకి ఎవరు చూడొద్దు. బోలో యేసు మహారాజుకి. కాబట్టి శ్రేష్టమైన 600 రథములు. ఎన్ని రథములు? ఒకటా రెండా? ఇప్పుడు మన కాలములో చూస్తే కార్స్ అనేవి చూస్తాం, అవునా కదా? కార్స్ అనేవి దానిలో తేడాలు ఉన్నాయా లేవా? మారుతి సుజుకీకి అలాగే ఇంకా ఏమంటారు బెంజ్కి తేడా ఉందా లేదా? తేడా ఉందా? పురుషులు మరి మీలో కుమారులు ఉన్నారు, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తేడా ఉందా లేదా? ఖచ్చితంగా తేడా ఉంటుంది. అది వెళ్ళే విధానము కానీ, ఫాస్ట్గా వెళ్ళేది కానీ, దానికి ఉన్న ఫీచర్స్ కానీ తేడా ఉంటాయా లేవా? తేడా ఉంటాయి. అలాగే యుద్ధానికి సంబంధించిన వాటికి ఉపయోగించేవి. ఇప్పుడు మనం హెలికాప్టర్స్ని, చాపర్స్ని చూస్తాము, మనము ఇవన్నీ జెట్స్ని చూస్తాము. మామూలుగా ప్రయాణికులైన వారు ప్రయాణించేవి ఒక రీతిగా ఉంటాయి, కానీ యుద్ధానికి వాడేవి వేరే రీతిగా ఉంటాయి, అవునా కదా? యుద్ధానికి వాడే ఆ జెట్స్ అనేవి, డిఫెన్స్కి వాడే ఆ జెట్స్ అనేవి వేరే రీతిగా ఉంటాయి. మనకు తెలిసిన విషయమే కదా. ప్రపంచంలోనే ఇశ్రాయేలులైన వారికి వద్ద ఉన్న వెపన్స్ కానీ, వారి దగ్గర ఉన్న డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు కానీ, వారి దగ్గర ఉన్న చాపర్స్ కానీ, లేకపోతే వాటిని ఏమంటారు ఆ వాహనాలు కానీ ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయబడ్డాయి, అవునా కదా? మనం న్యూస్ చూస్తాం కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయబడ్డాయి. ఎంతో ప్రత్యేకముగా ఉండేవి. అంటే ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా చూస్తాము. అయితే ఫరో తనకున్న శ్రేష్టమైన 600 రథములను తీసుకొని వెళ్ళాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు జనాంగాన్ని, వారిని హతమార్చడానికి 600 శ్రేష్టమైన రథములు. మరి ఇటువంటి ఫరో ఇశ్రాయేలు జనాంగాన్ని ఇంతగా హింస పెట్టిన ఫరో యొక్క రథాశ్వాలకు ఎందుకు పోల్చడము జరిగింది? అమ్మా, ఎందుకు పోల్చడము జరిగింది? Why did the Lord compare the people, his children, his people that he washed with his blood to the chariots of Pharaoh? ఎందుకు ఫరో యొక్క రథాశ్వాలకు పోల్చారు? ఇది ఈ పరమగీతము రచించిన జ్ఞాని అయిన సొలొమోను గారు, ఆయన గొప్ప జ్ఞాని. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ దేవుడు ఆయన ఆత్మచేత వ్రాయించారు. ఊరకనే ఏది వ్రాయబడలేదు, ఊరకనే ఏది తెలియచేయబడలేదు. కాబట్టి ఈ రాజైన సొలొమోను గారు, ఇక్కడ దేవుడు రాజైన సొలొమోను గారితో వ్రాయించారు. దీనికి అర్థం ఏమిటి అనంటే, ఈ ప్రపంచములోకెల్లా మంచి గుర్రాలు అనంటే, మంచి అందమైన గుర్రాలు అనంటే ఆస్ట్రేలియా గుర్రాలు చాలా అందముగా ఉంటాయి.
చూడచక్కనిగా ఉంటాయి, చాలా సుందరముగా ఉంటాయి. కానీ ప్రపంచంలోకెల్లా బలమైన గుర్రాలు, బాగా బలమైన గుర్రములు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి అంటే మనము చూస్తే ఐగుప్తు దేశములో దొరుకుతాయి. అందుకని సొలొమోను గారు వ్రాసిన మాట, దేవుడు వ్రాయించిన మాట, నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సంఘము, క్రీస్తు ప్రభువారు ఆయన స్వరక్తమిచ్చి, దేవుడు ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని దేవుడు శ్రేష్టమైన ఫరో యొక్క రథాశ్వాలకు పోలుస్తున్నారు. బులో యేసు మహారాజుకి, దేవునికే మహిమ కలుగును గాక. ఒకప్పుడు మనము విలువ లేని వారమే, అవునా కాదా? విలువున్న వారమా? చెప్పండి, విలువున్న వారమా? విలువ లేని వారమే. పాపములో ఉన్నంత కాలము విలువ లేని వారమే. మన అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, చెప్పాలి, మీకు తెలిసిన వాక్యమే, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. Not even a single man is able to receive the glory that the Lord had kept in store. దేవుడు సిద్ధపరిచిన దానిని, దేవుడు అనుగ్రహించే దానిని ఏ మానవుడు పొందడానికి సరిపోయిన వాడు కాడు. ఎందుకంటే మానవుడు పోయిన వారము చెప్పినట్లుగా మనిషి దేవునికి ఎలా కనబడుతున్నాడంటే చచ్చిన శవముగా, ఉన్న పాపాన్ని బట్టి చచ్చిన శవముగా కనబడుతున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము పాపులము, మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన ఎలా ఉండగా మనము చెప్పాలి, ఎలా ఉండాలి? ఎలా ఉన్నప్పుడు? మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు. ఇంకో మాట అన్నాం కదా, బైబిల్ గ్రంథములో నుంచి ఆ వాక్యాన్ని చదువుదాము. రోమాపత్రిక 5వ అధ్యాయాన్ని మనము చదువుదాము. బులో యేసు మహారాజుకి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ వచనాన్ని చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆ వచనము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. కాబట్టి మొట్టమొదటి ఏంటి చెప్పండి? మనము గట్టిగా చెప్పాలి, ఎలా ఉండేవారము? పాపులుగా ఉండగా. అలాగే 6వ వచనములో మనము చూస్తే, 6వ వచనములో చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కాబట్టి రెండవది ఏమిటి? మనం ఇంకను బలహీనులం. 1 పాపులమై ఉండగా, 2 బలహీనులమై ఉండగా. ఇక 10వ వచనములో చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎలా ఉన్నామంట మనము? అందరూ గట్టిగా చెప్పాలి, ఎలా ఉన్నాము? ఒకటేమిటి చెప్పండి? గట్టిగా చెప్పాలి. 1 ఇలా వేలు చూపించి చెప్పాలి. 1 పాపులమై ఉండగా, 2 శత్రువులమై బలహీనులమై ఉండగా, 3 శత్రువులమై ఉండగా. ఇటువంటి వారముగా ఉన్న సమయములో దేవుడు ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఆయన రక్తమునిచ్చి కలంకమైనను ఏమీ లేని నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత దేవుడు ఆయన రక్తాన్ని చిందించి మనలను కొన్నారు. బులో యేసు మహారాజుకి, ఆయన వెల చెల్లించి కొన్నారు, విలువ పెట్టి కొన్నారు మనలని. విలువ లేని మనకు దేవుడు విలువను అనుగ్రహించారు. పనికి రాని వారమైన మనకు దేవుడు పనికి వచ్చు వారిగా మనల్ని చేశారు. పనికి రాని వారమైన మనలను అందుకే మనం పాడతాము కదా, పనికి రాని పాత్రనాని పొంగి పోరాలు
ఒకనాటి కాలము మనం ఎటువంటి వారము? పనికిరాని వారం, పాపులము, బలహీనులము, దేవునికి శత్రువులము. మన వల్ల దేవునికి ప్రయోజనమేమీ లేదు, మన వల్ల దేవునికి ఏ ప్రయోజనము లేదు. కానీ దేవుడు పనిగెట్టుకొని నరకానికి వెళ్ళిపోవలసిన మనలను అపవాది కొరకు దేవుడు నరకాన్ని నిర్మించారు, అపవాదిని వేయడానికి. కానీ మానవుడు నరకానికి వెళ్ళిపోయేటట్లుగా ఉన్నాడు. మానవుడు చేసిన పాపక్రియలను బట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి నరుడు నరకములోనికి వెళ్ళిపోయే ఆ దాని నుండి విడిపించడానికి దేవుడు పనిగెట్టుకొని ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు, ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నారు. విలువ లేకుండా దేవుడు కొనలేదు, విలువైన ఆయన రక్తాన్ని మన కొరకు వెలకట్టి దేవుడు మనల్ని సంపాదించారు. కాబట్టి మనలను దేవుడు ఏమంటున్నారంటే శ్రేష్టమైన ఫరో యొక్క రథాశ్వాలకు పోలుస్తున్నారు. నువ్వు పనికి రాని దానవు కావు, నీవు ఏమి నా వల్ల ప్రయోజనము లేదు అనుకోవద్దు. నిన్ను నేను నా రక్తము చేత నిన్ను కొన్నాను, నువ్వు నాకు సొత్తు అని అంటున్నారు. బలో యేసు మహారాజుకి ఐగుప్తు గుర్రములు అధిక విలువ గలవి. ప్రపంచంలోకెల్లా విలువైన రథములు ఐగుప్తు యొక్క రథములు. అందుకే దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి. సొలొమోనునకుండు గుర్రములు చదవండి. ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుర్రమునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెచ్చిరి. కాబట్టి ఐగుప్తు నుండి కొని సొలొమోను గారు ఐగుప్తు నుండి గుర్రములను తీసుకుని వచ్చారట, తెప్పించారు. రాజు వర్తకులు ఒక్కొక్కరు గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించారు. ఆయన జ్ఞాని సొలొమోను గారు కాబట్టి ఆయనకు మంచివే కొంటారు, అవునా కదా? శ్రేష్టమైనవే కొంటారు. దేవుడు ఆశీర్వదించారు. సొలొమోను గారు జ్ఞానాన్ని అడిగితే దేవుడు అన్నారు, నువ్వు జ్ఞానమే కాదు నీకు ఇచ్చేది, జ్ఞానముతో పాటు నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాను అని చెప్పి దేవుడు ఆశీర్వదించారు. ఎంతో ఘనతకు హెచ్చించారు. సొలొమోను గారి యొద్ద పని చేసే సేవకులను చూస్తేనే వారు రాజు వలె అంత టీవీగా, వారి యొక్క వస్త్రధారణ కానీ అంత రీతిగా ఉండేది. అంత ధనవంతుడు రాజైన సొలొమోను గారు. కాబట్టి ఆయన జ్ఞాని, అలాగే ఆయనకు ఐశ్వర్యవంతుడు గనుక, దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి గనుక శ్రేష్టమైన వాటినే కొంటారు, అవునా కదా? మంచిదే కొంటారు. కాబట్టి ఆయన ఐగుప్తు దేశము నుండి గుంపులు గుంపులుగా గుర్రములను వెలపెట్టి ఎంతో డబ్బు దానికి విస్తారముగా చెల్లించి గుర్రములను తీసుకుని వచ్చారు, విలువ పెట్టి కొన్నారు. ఒకనాడు విలువలేని మనలకు ఆయన స్వరూపమందు దేవుడు మనలను కలుగజేశారు. అందును బట్టి దేవుడు ఆయన రక్తం ఇచ్చుకున్నారు. The Lord had given his blood, shed his blood to save each one of us. మనలను రక్షించడానికి ఆయన రక్తాన్ని చిందించారు. మీరు తీయక్కర్లేదు. కానీ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:20 వచనములో చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు. మనము ఏమి పెట్టి కొనబడ్డాము? మీరు మాట్లాడాలి గట్టిగా. ఏమి పెట్టి కొనబడ్డాం? విలువ పెట్టి. ఏమి పెట్టి? ఏంటి ఆ విలువ? ప్రభువారి యొక్క రక్తం అనబడే విలువ. అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో చూస్తే అక్కడ పేతురు గారు అంటున్నారు, అమూల్యమైన రక్తము చేత మీరు కొనబడ్డారు. అమూల్యమైన రక్తము. ఏ రక్తము చెప్పండి? ఇది కోడెల రక్తము కాదు, గొర్రెల రక్తము కాదు, పావురముల రక్తము కాదు. ఈ లోకమందు ఏ జీవిని చంపినా కానీ వాటి యొక్క రక్తము ద్వారా మనిషి యొక్క పాపము తుడిచివేయబడదు. కానీ అమూల్యమైన రక్తము దేవుడే ఈ లోకానికి నరునిగా వచ్చి వేసి
సిలువలో లోకమందున్న మానవులందరి కొరకు, అందరూ పాపులే గనుక అందరిని రక్షించడానికి సిలువలో ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. అదే ఆయన విలువ పెట్టి కొనడము. ఆయన ప్రాణాన్ని ఇచ్చి వేశారు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు అని పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి పత్రికలో 7వ అధ్యాయములో 23వ వచనములో జ్ఞాపకము చేశారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈరోజు మనలో ఎంతమంది మీరు విలువ పెట్టి కొనబడిన వారిగా ఉన్నారు? యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. మనలో ఎంతమంది విలువ పెట్టి కొనబడిన వారు ఉన్నారు? ప్రభువారి యొక్క రక్తము, అమూల్యమైన రక్తము చేత మనలో ఎంతమంది కడిగి వేసుకున్నాము? ప్రభువారి యొక్క రక్తము చేత మీలో ఎంతమంది కడిగి వేయబడ్డారు? మీలో చాలా మంది సాక్ష్యాన్ని తెలియజేస్తారు, నా పాపాన్ని దేవుడు క్షమించారు. ప్రభువారి యొక్క సన్నిధిలో నేను కన్నీళ్లు కార్చి నన్ను క్షమించమని, నా జీవితమే పాప జీవితము, నా జన్మలో నేను పాపిని, నైజములో పాపిని, వినికిలో పాపిని, చూపిలో పాపిని, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి క్షమించమని అడిగాను. ప్రభువారు ఆయన రక్తము చేత నన్ను కడిగి వేశారు, శుద్ధి చేశారనబడే సాక్ష్యాన్ని మీరు ఎంతో మంది తెలియజేస్తారు. ఒక యవనస్తుడైన కుమారుడట, ఆయన పేరు అగస్టిన్. అగస్టిన్ యొక్క తల్లి ఎన్నో సంవత్సరముల కాలము తన కుమారుడు మారాలని చెప్పి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది తల్లి. ఎన్నో సంవత్సరముల కాలము అగస్టిన్ భయంకరమైన విధానము, అతనికి లేని చెడ్డ అలవాటు లేదు, భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైన తిరుగుబోతు, వ్యభిచార కోపములో ఉన్న వ్యక్తి. అగస్టిన్ అనబడిన ఆయన అన్నమాట, నేను చేయని పాపము లేదు, నేను చేయని నేరము లేదు, చేయని పాపము లేదు అని చెప్పి ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే, అటువంటి భయంకర పాపినైన నన్ను, ప్రథమ పాపినైన నన్ను దేవుడు క్షమించారు, ఆయన రక్తము చేత నన్ను కడిగి వేశారని అన్నారు. బులో యేసు మహారాజుకి ఆయన మారిపోయిన తరువాత, ఆయన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తరువాత ఆయన రోడ్డు అంటే వెళుతున్నారు. వెళ్ళే సమయంలో, సువార్త పనికి వెళ్ళే సమయంలో ఒకనాడు ఒక స్త్రీతో పాపము చేశారు. ఆమె అక్కడ నిలవబడి, అగస్టిన్ రావట్లేదు ఈ మధ్య అని చెప్పని అంటుంటే, అగస్టిన్ ఆయన ఏమి పలకట్లేదట. ఎక్కువ సార్లు ఆమె మరలా అగస్టిన్ అగస్టిన్ అని పిలిచే సమయంలో అగస్టిన్ గారు వెనక్కి తిరిగి, నీకు తెలిసిన అగస్టిన్ చచ్చిపోయాడు, అతను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నారని చెప్పారట. బులో యేసు మహారాజుకి ఆయన విలువ పెట్టి కొనబడ్డారు. ఈరోజు మనలో విలువ పెట్టి ఎంతమంది కొనబడి ఉన్నాం? ఐగుప్తు గుర్రములు అవి అధిక విలువైనవి. ఈ రోజున మనము ప్రభువారి యొక్క విలువైన అమూల్యమైన రక్తము చేత మనము కొనబడ్డాము. బులో యేసు మహారాజుకి. అలాగే ఐగుప్తు యొక్క గుర్రములు చురుకైనవి. ఎలాంటివి చెప్పండి? మీరు గట్టిగా చెప్పాలి, చురుకుగా చెప్పాలి మీరు ఈ మాట. ఎలాంటివి ఐగుప్తు గుర్రములు? చురుకైనవి అంటే హుషారుగా ఉండేవి, నీరసించిపోయేవి కావు. ఇంకెప్పుడు మరలా యుద్ధమా, మరలా వెళ్ళాలా అనబడేది కాదు. చురుకుగా ఉంటాయి, బలముగా ఉంటాయి. ఏ సమయములోనైనా యుద్ధానికి తీసుకొని వెళ్ళడానికి అవి చురుకుగా ఉంటాయి. కొన్నిసార్లు యుద్ధాలు చాలా గంటల తరబడి జరుగుతాయి, అవునా కాదా? రోజుల తరబడి జరుగుతాయి. కానీ అవి పశువులు కనుక, జీవులు కనుక గుర్రములు కూడా అలసిపోతాయి. కానీ వేరే గుర్రాలలాగా వెంటనే అలసిపోవు. అవి వెంటనే అలసిపోవట. ఐగుప్తు గుర్రాలు చాలాసేపటి వరకు అవి చురుకుగా ఉండగలవు, వెంటనే అలసిపోయేవి కావు. అందుకే దేవుడు చురుకై ఉన్న ఐగుప్తు గుర్రాలతో మనల్ని పోల్చారు. ఈ రోజున ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడిన నీవు నేను, మనలో ప్రతి ఒక్కరము ఎలా ఉండాలి చెప్పండి? చురుకుగా ఉండాలి. వి నీడ్ టు బి యాక్టివ్.
చురుకుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి విషయములో, దేవుని వాక్యము విషయములో, ఆత్మీయ విషయములో, జీవనము విషయములో మనము చురుకుగా ఉండాలి. నీరసించిపోకూడదు. ప్రభువారు మాట అన్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లుగా మనకు చేయాలి. సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో గడపాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రభువారిని గూర్చి ఇతరులకు తెలియజేయాలి అనబడే ఆశయంతో ఉండొచ్చు. కానీ ఇది సహకరించదు. ఏది సహకరించదు చెప్పాలి గట్టిగా? మన శరీరమే మనకు పెద్ద శత్రువుగా ఉంటుంది. అవునా కదా? శరీరము సహకరించదు. ఈ శరీరానికి ఏమి కావాలంటే సుఖము కావాలి. అవునా కదా? సుఖము కావాలి. పని చేయడం ఇష్టపడదు. సుఖము కావాలి. ఏమి చేయకుండానే అన్ని ముందొచ్చి ఉండాలి అని అంటది. మా స్కూల్లో మా టీచర్ ఒక మాట అనేది కొంతమందితో, కూర్చుని తింటే కొండైనా, తెలుసా మీకు సామెత? కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది అని అంటారు. ఎంత ఉన్నా కానీ ఏ పని చేయని సోమరిని బట్టి అంత ఉన్నదంతా వృధానే. తండ్రి ఎంత సంపాదించి పెట్టినా కానీ కుమారుడు సోమరిపోతూ అని అంటే తండ్రి చేసిన పనంతా వ్యర్థమైపోతుంది. కానీ ఈ రోజున మనము చురుకుదనము కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. సోమరి వేటాడినా పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఒకసారి వాక్యాన్ని స్క్రీన్లో వేయండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము త్వరగా చదవండి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట, అందరూ ఆ మాట గట్టిగా చెప్పండి. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఎలా ఉండుట భాగ్యమట? చురుకుగా ఉండుట. దేవుని విషయములలో మనలో ప్రతి ఒక్కరము చురుకుగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళుటలో, మీకు మాట తెలిసిపోయింది కాబట్టి గట్టిగా చెప్పాలి. దేవుని సన్నిధికి వెళ్ళుటలో, గట్టిగా దేవుని సన్నిధికి వెళ్ళుటలో, పాటలు పాడుటలో. మీరు కొంతమంది మాట్లాడట్లేదు, ఇక్కడే చురుకుదనం కావాలి మీకు. సన్నిధికి వెళ్ళుటలో చురుకుదనము కావాలి. పాటలు పాడుటలో, పాటలు పాడినప్పుడు చప్పట్లు కొట్టే సమయములో, వాక్యము వినుటలో, మోకాళ్ళ ప్రార్థనలో, సువార్త ఇతరులకు చెప్పుటలో చురుకుదనము కావాలా లేదా? చురుకుదనము కావాలి. దేవుని రాకడకు సిద్ధపడాలంటే కూడా మనకు చురుకుదనముతో, ఆత్మీయ విషయాల్లో చురుకుదనం ఉంటే, రిబకా ఎలియజరు వచ్చారు. ఆయన అమ్మ నాకు నీళ్లు పోయమ్మా అని అంటే అమ్మనింది, నీకు నీళ్లు పోస్తాను. ఈ మూగ జంతువులు ఇవి మాట్లాడలేవి, ఒంటెలు, అయితే వాటికి కూడా నీళ్లు వేస్తాను. అడిగారా ఆయన? నీళ్లు వేయమని అడిగారా? చెప్పండి, మీకు తెలిసిన మాటే కదా. అడిగారా? అడగలేదు. ఈ కాలంలో ఎవరన్నా పని చెబితే చెప్పకుండా ఉంటే బాగుంటుంది. ఇంట్లో సాధారణంగా ఏదైనా పని చేయాలనంటే తల్లి పిలవే సమయంలో 3 కూతురు ఉన్నారనుకోండి, పిలిచి ఆ పని ఉంది, ఈ పని చేయాలనంటే ఎదురు చూస్తారు. నా పేరు చెప్తుందా అమ్మ, అక్క పేరు చెప్తుందా, లేదా చెల్లి పేరు చెప్తుందా? బయటికి వెళ్ళి పాలు ప్యాకెట్ తేవాలి, నాకు చెప్తుందా అమ్మ, లేక తమ్ముడికి చెప్తుందా? అవునా కదా? వాళ్ళకు చెప్తుందా? ఎవరికి? వాళ్ళని తెమ్మని చెప్తాం, వీళ్ళని తెమ్మని చెప్తాం అనబడి మనస్తత్వాలు ఉన్నాయి. అయితే రిబకా యొక్క మనస్తత్వం ఏమిటంటే, అడగకుండగానే నేను చేస్తాను, ఐఎమ్ రెడీ, ఐ విల్ గెట్ ఇట్, నేను చేస్తాను, నీళ్ళు మీ ఒంటెలకు వేస్తాను. అమ్మ మీ ఇంటి దగ్గర స్థలం ఉందా? ఒంటెలు ఉంచడానికి, మేము ఉండడానికంటే ఉంది, ఇంటి దగ్గర రండి. ఆ తరువాత ఇస్సాకుని వివాహము చేసుకోవడానికి సిద్ధమా అంటే నేను సిద్ధమే, వస్తాను, చురుకుగా నేను వస్తాను. తల్లిదండ్రులు అనుకున్నారు, అయ్యో కొంతకాలం మా అమ్మాయి మా దగ్గర ఉండిన తర్వాత అప్పుడు బయలుదేరితే బాగుంటుంది అని అంటే ఎలియజర్ అన్నారు, లేదు నాకు చాలా ప్రయాణము, ఇప్పటికే ఆలస్యం అవుతుందని అంటే మరి వెళ్తుందో లేదో కుమార్తెను అడుగుదామని అంటే ఐఎమ్ రెడీ. ఏమంటుంది రిబకా? ఏమంటుంది? ఐఎమ్ రెడీ. ఈ రోజున దేవుని సంగతుల పట్ల, ఆత్మీయ విషయముల పట్ల రిబకా వలె ఐఎమ్ రెడీ. ఏమనాలి మీరు చెప్పాలందరూ? ఐఎమ్ రెడీ, నేను సిద్ధము, ఐఎమ్ రెడీ. సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన జరుగుతుంది, ఐఎమ్ రెడీ.
అవునా కదా? మీలో కొంతమంది ఎప్పుడుకో ఒక్కసారి కనబడతారు, అవునా? కొంతమంది ముఖాలు ఎప్పుడుకో ఒక్కసారి. ఒక ఆమె చెప్తుంది, అమ్మ నేను గుర్తుకొచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మీరు చిన్నగా ఉన్నప్పుడు చూచానంటే నేను అడిగాను, అమ్మ మరి ఇప్పుడు ఇంతకాలం ఏమైపోయావు అని అంటే, ఏదో పనులు ఎక్కువైపోయి రాలేదనింది. అది చురుకుదనమా చెప్పండి? దేవుని సన్నిధి పట్ల చురుకుదనమా? ఇప్పుడు మీరు కార్యక్రమములు దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి మీరు దేవుని రాకడకు సిద్ధపడుతున్నారా లేదా? మీ ఇంటి వద్ద ప్రార్థనలు గడపడాన్ని బట్టి మీరు సిద్ధపడుతున్నారా లేదా? సిద్ధపడుతున్నారు. చురుకుదనము కలిగి ఉండాలి. ఐగుప్తు గుర్రములు చురుకైనవి. అవి యుద్ధానికి వెళ్ళే ముందట ఇంకా పరిగెట్టడము ముందు ప్రారంభించక మునిపే ఒక కాలు ఎత్తి సిద్ధముగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒక కాలు ఎత్తి ఇంకెప్పుడు పరిగెట్టాలి, పరిగెట్టినప్పుడు వెంటనే వెళ్ళాలి అని చురుకుదనము. ఈ రోజున చురుకుదనము గలవారిగా మనము ఉండాలి. బోలో యేసు మహారాజుకి. కొంతమందికి అన్నిటికి సమయం దొరుకుతుంది, కానీ వాక్యము చదవడానికి సమయం దొరకదు. వాక్యము రేపు చదవచ్చులే, మన్నాడు చదవచ్చులే, లేక వచ్చే నెల నుంచి చేయొచ్చులే. ఇలాగున పోస్ట్ పోన్ చేస్తూ జీవిస్తారు. రేపు చూద్దాములే, తర్వాత చూద్దాములే, రేపటి నుంచి చూద్దాములే, ప్రార్థన చేయాలి, రేపు చూద్దాములే. మందిరానికి ఆలస్యంగా వెళ్ళకూడదు. ఈ వారం ఆలస్యం వచ్చే వారం వచ్చేయాలి, మళ్ళీ వచ్చే వారం అదే మాట, మరలా వచ్చే వారం మార్పు ఉండడం లేదు. దైవజనులు దేవదాసాయి గారు అన్నమాట, ఆదివారం ఆరాధనకు వచ్చేవారు గుర్రముల వలె పరిగెట్టుకుని రావాలంటే ఎలా రావాలి? గుర్రాలు చురుకైనవి. మందిరానికి వచ్చేవారు మరి మీరు చురుకుగా వెళ్తున్నారా? ఆదివారం ఆరాధనకి మీరు ఎక్కడ ఆరాధనకి వెళ్తున్నారో అక్కడ మీరు చురుకుగా వెళ్తున్నారా? ఈరోజు చురుకైన వారముగా మనలో ప్రతి ఒక్కరు ఉండాలి. చురుకుదనము మనము కలిగి ఉండాలి. త్వరగా రానున్న యేసు, త్వరగా నేరము అనబడే కీర్తనలో దైవజనుల దేవదాసాయి గారు పాడుతూ చురుకుదనమును దయచేయండి. త్వరగా వచ్చు ప్రభువా చురుకు, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, తన మిమ్ముని త్వరపడగలను, తన మిమ్ముని త్వరపడగలను, త్వరగా మీలో చురుకుదనము లేని వారులారా, దేవుని వాక్యము పట్ల, ఆత్మీయ జీవనము పట్ల ఒకవేళ వెనక్కి పడిపోయినట్లుగా, చురుకుదనము తగ్గినట్లుగా మీకు అనిపిస్తే, దేవా నాకు చురుకుదనము దయచేయండి. ఆత్మీయ విషయములో మాంతులుగా ఉండకుండా దేవా శ్రద్ధ కలిగి ఉండడానికి శక్తిని దయచేయండి అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అడగాలి దేవుణ్ణి. ఇటువంటి వాటి కొరకు అడగాలి. ఎంతసేపు శరీర సంబంధమైన వాటికి కాదు, ఇవి ముఖ్యము. ఆత్మ సంబంధమైన దాని కొరకు మనము దేవుని సన్నిధిలో అడగాలి. ఒకటేమో విలువ పెట్టి కొనబడినవి, రెండువేమో ఐగుప్తు గుర్రములు, అవి చురుకైనవి అని మనం విన్నాం. ఇక మనము మూడవదిగా చూస్తే ఐగుప్తు మామూలుగా రథములు బరువును మోస్తాయి. గుర్రములు వెనకాల రథము ఉంటుంది, రథముని బరువును మోస్తుంది. గుర్రము ఎంత బరువున్నా కానీ అదెంత త్వరగా వేగముగా పరిగెడుతుందో, మనుషులు 2-3 నిలబడినా కానీ వేగముగా పరిగెట్టే అంటే బరువును మోసే ఆ స్థితి, దానిని లాగే పద్ధతి. ఈరోజు దేవునిలోనికి వచ్చిన మనము, క్రీస్తులో బాప్తిసం పొందిన మనము, క్రీస్తును ధరించిన మనము, ఈ రోజున ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనము భరించగలుగుతున్నామా? గుర్రములు బరువున్న వేగముగా వెళ్ళినట్లుగా ఈ రోజున మనకొచ్చిన శ్రమలను కానీ ఇబ్బందులను బట్టి మనము నెమ్మదిగా అయిపోతున్నామేమో, నీరసించిపోతున్నామేమో. కొంతమంది కుటుంబములంతా బాగున్నప్పుడే సంతోషముగా దేవుని సన్నిధికి వచ్చేస్తారు, అందరూ కలిసి వస్తారు, మందిరానికి వచ్చేస్తారు. ఒక కుటుంబము మందిరానికి రావడం మానేసింది, ఒక చర్చ్కి.
ఏమ్మా చర్చికి రావట్లేదు అని పాస్టర్ గారు ఒక 2-3 వారాల నుంచి రావట్లేదు, వస్తారు ఊరెళ్ళారేమో వస్తారని ప్రతి వారం అనుకుంటున్నారు పాస్టర్ గారు, అందుకని రావట్లేదు, ఏంటి వారి సమస్య ఏమిటి అని చెప్పి ఇంటికి వెళ్ళి అమ్మ ఏమైంది అని ఆమె భర్త పిల్లలు ఉన్నప్పుడు అడిగితే ఆమె అంటుందట, ఎందుకు రావట్లేదు మందిరానికి, మీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే, అయ్యా మాకు సడన్గా అప్పులైపోయాము కాబట్టి మాకున్న బంగారాన్ని మేము అమ్మవలసి వచ్చింది, కాబట్టి మొన్నటి వరకు ఆదివారం ఆరాధనకి మంచిగా నగలన్నీ వేసుకొని వచ్చాను, ఇప్పుడు నగలు లేవు, ఎలా రావాలి మందిరానికి అనిందట. అంటే దేనికోసం వచ్చింది ఇప్పుడు వరకు? అవి చూపించుకో, అంటే ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడేమో లేవు, అంటే నీరసించిపోయింది. దేనికి? అప్పులవ్వగానే ఉన్న నగలు, ఆ బంగారము అవన్నీ లేకపోయేసరికి నీరసించిపోయింది. కొంతమంది అన్నీ ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తారు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడే దేవుని వైపు చూస్తారు, అన్నీ బాగున్నప్పుడే దేవాని ఏమాత్రము విడిచిపెట్టన ప్రాణాలు ఇచ్చేస్తాను నాయన అని అంటారు. కానీ దేవుని కొరకు ఒక్క శ్రమ కూడా భరించలేని వారిగా ఉంటారు, వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడు ఎందుకు ఇలా చేయాలని అంటారు, అనారోగ్యము కలిగితే ఎందుకు ఇలా కలిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశారని అంటారు. కానీ కాదు, తప్పు. అలాగున మనం ఉండకూడదు, దేవుని అపార్థము చేసుకోకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఏర్పడినా కానీ, ఎన్ని వచ్చినా కానీ, ఎలాగైతే ఆ రథాశ్వాలు, ఆ రథములు కలిగిన అశ్వములు ఎలాగ బరువును మోస్తూనే భరిస్తూనే ముందుకు వేగముగా వెళ్తాయో, మన వెనకాల ఎన్ని ఉన్నా అపవాది ఎంతగా అడ్డుకున్నా కానీ ముందున్న ప్రభువారినే చూస్తూ మనము సాగిపోవాలి. బులో యేసు మహారాజుకి దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 3వ వచనములో సంఘముతో తెలియజేస్తున్నారు, నీవు భారము భరించి అలయలేదనియు. సంఘముతో దేవుడు అనే మాట 2వ అధ్యాయము మనము చూస్తే 3వ వచనములో చూస్తే, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. యు హ్యావ్ లేబర్డ్ ఫర్ మీ, నువ్వు అలయలేదు, భారము భరించావు. ఎఫెసు సంఘముతో దేవుడు అంటున్నారు, భరించావు, ఎన్ని శ్రమలు వచ్చినా భరించావు. ఈ రోజున భరించే వారముగా ఉన్నామా? భరించే వారిగా మన జీవితాలు ఉన్నాయా? అసలు ఈ రోజున కష్టాలు, మనకున్న ఇబ్బందులు చూస్తే ఆది క్రైస్తవ సంఘముతో మనం పోల్చుకుంటే మనకున్న శ్రమలు ఏపాటివి? ఆది క్రైస్తవ సంఘము భయంకరమైన శ్రమలను అనుభవించారు. క్రీస్తును విడిచిపెట్టకపోతే నిన్ను ఇదిగో చంపివేస్తాము, మీ పిల్లల నుండి వేరు చేస్తాము, మీకు పుట్టిన పిల్లలను చంపివేస్తాము, సింహములకు ఆహారముగా వేస్తాము, తారులో ముంచుతాము, మీకున్న చర్మమును తీసివేస్తాము అని అంటే ఏమీ మాట్లాడలేదు. మేము ప్రభువుని విడిచిపెట్టమని చెప్పి దేవుని వైపు చూస్తూ ఉండిపోయారు. వారు బహుశ్రమలకు వారు పాలయ్యారు. కత్తి పోటులు, రాళ్ళ దెబ్బలు, కరకు గలరం పముల కోతలు. కత్తి పోటులు, రాళ్ళ దెబ్బలు, కరకు గలరం పముల కోతలు, బెత్తములు, కొరడాలు, దెబ్బలు పై పడి చీలి దేహము పాలలాడిను, రక్తము భూమిపై. బెత్తములు, కొరడాలు, దెబ్బలుపై పడి చీలి దేహము, రక్తము భూమిపై. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవాన ననియుత ఎంతగా
రాజుకి దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మనము క్రీస్తు ప్రభువారిని మోసేవారముగా మనం ఉండాలి. క్రిస్టాఫర్ అనబడే పేరుకి అర్థం ఏంటో తెలుసా? చక్కని పేరు అది. క్రిస్టాఫర్ అనబడే పేరుకి అర్థం ఏమిటంటే క్రీస్తును మోసేవారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళారా, మనలో ప్రతి ఒక్కరము ఆనాడు అక్కడ యాకోబు బావి వద్దకు వచ్చిన సమరయ స్త్రీ ఆమె కుండను విడిచిపెట్టి ప్రభువారి యొక్క సువార్త, ప్రభువారి యొక్క మాటలు మోసుకొని ఊరిలోనికి వెళ్ళినట్లుగా మనలో ప్రతి ఒక్కరు ప్రభువును మోసుకుంటూ వెళ్ళాలి. బోలో యేసు మహారాజుకి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకములు వచ్చినా కానీ ప్రభువారి వైపు చూస్తూ మనము సాగిపోవాలి. అలాగే ఐగుప్తు గుర్రములు వేగముగా పరిగెడతాయి. ఎలా పరిగెడతాయి? వేగముగా. అవి నెమ్మదిగా వెళ్ళావు, తాబేలులాగా వెళ్ళావు, గాడిద వలె నెమ్మదిగా వెళ్ళావు, ఒంటెల వలె వెళ్ళవు. అవి వేగముగా పరిగెడతాయి. కార్లు అనేవి చూస్తాం, చాలా వేగముగా అవి వెళ్ళేది చూస్తాం. అయితే గుర్రాలు ఆనాటి కాలములో వాడేవారు, అవి వేగముగా పరిగెత్తేవి. ఈ రోజున మనము దేవునిలో వేగముగా పరిగెత్తాలి. అలసిపోయి ఆగిపోకూడదు. కొందరు అంటారు, నేను కొంతకాలమే సంవత్సరం క్రితము నేను విశ్వాసములో బలముగా ఎదిగాను కానీ ఇప్పుడు జారిపోయాను. ఒకనాడు ఒక ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు నాలో అది కొందరు అంటారు. అలాగూ అలసిపోవద్దు. ఒకవేళ మీలో కొంతమంది మీ పరుగును మీరు ఆపివేసినట్లయితే, దేవునిలో మీ పరుగును ఆపివేసినట్లయితే ప్రారంభించండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారైన యేసు వైపు చూస్తూ ఈ పందెములో ఓపికతో మనము పరిగెట్టే వారముగా ఉందాము. బోలో యేసు మహారాజుకి. నా పరుగు కడముట్టించి తిని అని చెప్పి తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయం 7వ వచనములో అంటున్నారు, నా పరుగు కడముట్టించి తిని. ఆయన విశ్వాస ప్రయాణాన్ని నేను చివరి వరకు వచ్చాను, మధ్యలో ఆగిపోలేదు, చివరి వరకు వచ్చానన్నారు. మనం ఆగిపోయే వారముగా వద్దు, పరిగెడదాం. దేవుని ఆత్మీయ జీవన విషయములో పరిగెడదాం. ఇప్పుడు పరుగు పందెములో గెలిచిన వారికి మెడల్ ఉంటుందా? ఓడిపోయిన వారికి ఉంటుందా? గెలిచిన వారికి, మొన్న ఒలింపిక్స్ జరిగాయి, దానిలో గెలిచిన వారికి మెడలా, ఓడిపోయిన వారికి మెడలా? గెలిచిన వారికి. మనము గెలిచే వారముగా ఉంటే దేవుడు సిద్ధపరిచిన బహుమానాన్ని మనం పొందుకుంటాము. బోలో యేసు మహారాజుకి. అలాగే మనం 5వదిగా చూచినట్లయితే ఫరో యొక్క గుర్రములు అందమైనవి, అవి బలమైనవి, అందముగా కూడా ఉంటాయి. ఆస్ట్రేలియన్ గుర్రాలు అందముగా ఉంటాయి కానీ అంత బలమైనవి కావు. కానీ ఐగుప్తు గుర్రాలు అందమైనవి, బలమైనవి. ఈ రోజున మనలో ప్రతి ఒక్కరము ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి అందుకే ఒక్కసారి గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, 4వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఏ స్వరూపము చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఏ స్వరూపము? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన అని అంటున్నారు. ప్రభువారి యొక్క స్వరూపము, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని అన్నారు. ప్రభువారి యొక్క స్వరూప్యము. కొలస్సీలకు వ్రాసిన పత్రికలో మనము చూస్తే 1వ అధ్యాయము 28వ వచనములో మనము చూచినట్లయితే, 28వ వచనములో, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానము చేత మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. బోలో యేసు మహారాజుకి. ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి మనము వచ్చి వేయడమే ఏమిటేనంటే అందమైన వారము, బలమైన వారము. ఆత్మీయ స్వస్థతలో మనము 7 జీవనాలు చూస్తాం, అవునా కదా? 7 జీవనాలు చూస్తాము. మీకు అందరికీ బాగా తెలుసు. మొట్టమొదటి జీవనం ఏమిటి? బాగా చెప్పారు మీలో. మొట్టమొదటి జీవనం చేయి చూపించాలి. మొట్టమొదటి జీవనము
నామకార్థ జీవనం, అది వేయండి స్క్రీన్లో. నామకార్థ జీవనం 2, విసర్జన జీవనం 3. చెప్పాలి. 1 చూడండి, అందరికి ఒక్కసారి చూడండి. 1 నామకార్థ జీవనం, 2 విసర్జన జీవనం, 3 సామాన్య జీవనం, 4 ఉజ్జీవ జీవనం, 5 ప్రత్యక్ష జీవనము, 6వది మహిమ జీవనము, 7వది పరలోక జీవనం. అది పరలోక జీవనము. మనము 6వది ఏమిటంటే, ఈ భూలోకమందు ఉన్నప్పుడే మనం 6వ స్థితికి రావాలి. అది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి మనము ఏ తరగతిలో ఉన్నాము? దీనిలో ఈ 1 నుంచి 6లో దేనిలో ఉన్నాం? 7వది పరలోక జీవనం, అది పరలోక రాజ్యం. అయితే ఈ 6లో మనం దేనిలో ఉన్నాం? మనము నామకార్థముగా ఉన్నట్లయితే నామకార్థ జీవనాన్ని విడిచిపెట్టాలి, అది 2వ దానిలోనికి వచ్చినట్లు. 3వది సామాన్య జీవనము, దేవుని వైపు విశ్వాసముగా చూచేది. నామకార్థతలో బైబిల్ చదివిన పద్ధతి, మందిరానికి వెళ్ళి అదంతా తొలగించబడిన జీవనం సామాన్య జీవనం. 4వది ఉజ్జీవము జీవనం, దేవుని ఆత్మచేత నింపబడే కార్యం. ప్రత్యక్ష జీవనం, మన మనోనేత్రములు తెరవబడి, మన ఆత్మ యొక్క జ్ఞానేంద్రియములు తెరవబడి దేవుని యొక్క దర్శనాన్ని చూచే జీవనము. 6వది ఏమిటంటే మహిమ జీవనం, క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప్యములోనికి రావడం. ఫరో యొక్క గుర్రాలు అందమైనవి, బలమైనవి. క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మనము వెళ్ళినప్పుడు సంఘము కూడా క్రీస్తు యొక్క స్వరూప్యములో ఉంది. కాబట్టి దేవుడు అంటున్నారు, ఫరో యొక్క రథాశ్వాలతో మేము పోలుస్తున్నానని. బోలో యేసు మహారాజుకి. అంతరంగ ప్రభు భోజన కార్యక్రమము ద్వారా ప్రభువారి యొక్క స్వరూప్యములోనికి మనం మార్చబడతాం. ప్రతి దినము తెల్లవారుజామున 1 గంట సేపు దేవుని సన్నిధిలో, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడుమని చెప్పి సన్నిధి అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే మనము దేవుని యొక్క స్వరూప్యములోనికి మనం మారతాము. బోలో యేసు మహారాజుకి. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక. ఇక 6వదిగా చూచినట్లయితే, 6 మనము చూచినట్లయితే ఫరో యొక్క గుర్రములు భయాన్ని కలిగించేవి. ఏంటి చెప్పండి? భయాన్ని కలిగించేవి, యుద్ధానికి వెళ్ళేవి. 7వది యుద్ధానికి వెళ్ళేది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళారా, అపవాదికి కొంతమంది సైతాను శోధనకు వాటికి వీటికి భయపడిపోతారు. లేకపోతే పలానా వాళ్ళు శపించారు, లేక ఇది అది అని భయపడిపోతారు. కాదు, దేవుడు మన ఎలాగో దేనికి పోలుస్తున్నారంటే, ఫరో యొక్క రథాశ్వాలు అవి బలమైనవి, అవి చురుకైనవి. అంతేకాదు అవి యుద్ధానికి వెళ్ళే భయమును పుట్టించేవి, అవి చూస్తేనే భయము కలుగుతాయి. అటువంటివి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కొనబడిన మనము ఎలా ఉండాలంటే అపవాదికి భయము పుట్టించే వారముగా మనం ఉండాలి. బోలో యేసు మహారాజుకి. అందరూ లేచి నిలబడదాము. ఈ రోజున మనలో ప్రతి ఒక్కరము అపవాదికి భయముగా మీ కాళ్ళ క్రింద చిదుక త్రొక్కించు. చదవండి, అందరి గట్టిగా చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదుక త్రొక్కించును. The Lord will cross the head of the Satan under our feet. అపవాది యొక్క శిరస్సు మన పాదముల క్రింద చిదుగా త్రొక్కించే అంత బలమైన వారిగా, అపవాదికి భయము పుట్టించే వారిగా దేవుని యొక్క సంఘం ఉంది. బోలో యేసు మహారాజుకి. ఈ రోజున ఫరో యొక్క రథాశ్వాలతో దేవుడు పోల్చారు. మనము కూడా చూచుకుందాం. ఫరో యొక్క రథాశ్వాలతో దేవుడు పోల్చారు. నాలో ఆ పోలికలు ఉన్నాయా లేవా? అపవాది నిన్ను చూసి భయపడుతున్నాడా? లేకపోతే ఎప్పుడు పాపములో పడిపోతాడో, ఇతను దేవునికి మంచి సైనికుడు కాదన్నట్లుగా నేను చులకనగా చూసేటట్లుగా ఉన్నావేమో. లేదు, అపవాది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పాదముల క్రింద. అట్టి వారిగా దేవుడు ఆయన ఆత్మ నుంచి మనల్ని బలమైన వారిగా చేసి ఆయన రాకకు సిద్ధపరచును గాక. ఆమేన్. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాము. దేవునికి కీర్తి కలుగును గాక.
రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభువారి వైపు చూద్దాము. ఫరో యొక్క రథాశ్వములతో, నా ప్రియురాల నేను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చదనన్నారు. దేవా, ఫరో యొక్క రథాశ్వాలకు సంఘాన్ని పోల్చారయ్యా. అట్టి స్థితిలోనికి నన్ను నడిపించండి అయ్యా. 7 విషయములు నేను నేర్చుకున్నాను. అట్టి ఉన్నతమైన స్థితిలోనికి దేవా నన్ను నడిపించండి నాయన. అట్టి పోలికలోనికి నన్ను చేర్చండి, నన్ను చేర్చండి నాయన అని చెప్పి అందరం అడుగుదాం. రెండు చేతులు జోడించి దేవా నన్ను బలపరచండి, నన్ను బలపరచుమానియండి, నేను సమస్తము చేయగలను. యేసుక్రీస్తు నందు కృప చేత బలవంతుడవు కమ్మని వ్రాయబడినట్లు ఆయన కృప చేత అట్టి స్థితిలోనికి వెళ్దాం. దేవా నన్ను బలపరచండి అని అడుగుదాము. లార్డ్, strengthen me, Lord. Give me the strength, oh Lord, to be as you want me to be, Lord. Give me strength, oh Lord. Give me strength. Give me your power. Give me your Holy Spirit. Give me your Holy Spirit. Let your power be. Let your Holy Spirit be on me, Lord. అందరం అడుగుదాము. రెండు చేతులు జోడించి, ఎవ్వరు మౌనముగా ఉండొద్దు. రెండు చేతులు జోడించి దేవా మీ ఆత్మ సహాయము దయచేయండి, అక్కడికి నడిపించండి అయ్యా. ఫరో యొక్క రథాశ్వాలకు సంఘాన్ని పోల్చారయ్యా. ఇంకక్కడికి నేను వెళ్ళలేదు, ఆ సంపూర్ణ రూపము నాకు రాలేదు. అట్టి స్థితికి నన్ను సిద్ధపరచండి నాయన. మీ ఆత్మను దయచేయండి. ఓ లార్డ్, గివ్ మీ యువర్ స్పిరిట్. ఓ లార్డ్, మీ ఆత్మను దయచేయండి. ఐ నీడ్ యువర్ స్పిరిట్, oh Lord. I need your spirit, oh Lord. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురు వారు దేవుని కుమారులనబడుదని వ్రాయబడినట్లు ఆయన రాకడలో మనము ఎత్తబడాలంటే మనము రథాశ్వములుగా ఉండాలి. రెండు చేతులు జోడించి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకి చాపి దేవుని వైపు చూస్తూ, దైవాత్మా రమ్ము నా తనువున నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. జీవమంతయు నీతో నిండా చేరి వసింపు. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపు. తెలివిని కలిగించు నన్ను దేవగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దేవగా వెలిగించు. నీ కలిగిన భాగ్యము నా కంటికి నీ కలిగిన భాగ్యము నా కంటికి చూపి. దైవాత్మము నా తనువున రాలు. నా జీవమంతయు నీతో చేరి వసింపు. నా జీవమంతయు
రెండు చేతులు జోడించి దేవునికి నమస్కారము చేద్దాము. నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడినట్లుగా బాల్యములో ఉండగానే చిన్నపిల్లలకి దేవుని గూర్చి చెప్పి సృష్టికర్తకు నమస్కరించమని చెప్పాలి. స్తోత్రము చేయము సృష్టికర్తకు. నీ సృష్టికర్త ఎవరో, నన్ను సృష్టించిన ఆయన ఎవరో, ఆయనకి నమస్కరించుట. ఒకవేళ సృష్టికర్తకు కాకుండా ఓ మనిషికి నమస్కరిస్తే, మనిషినే దేవుడు అనుకుంటే, గురువునే దేవుడు అనుకుంటే, పాస్టర్నే దేవుడు అనుకుంటే, వైద్యుణ్ణే దేవుడు అనుకుంటే సృష్టికర్తకు అది అవమానము కాదా? కనుక రెండు చేతులు జోడించి, సృష్టికర్త మీకే నమస్కారము దేవా, ఓ సృష్టికర్త మీకు స్తోత్రములు. మిమ్మల్ని ఎవరు కలుగ చేయలేదు, మీ అంతటా మీరే ఉన్నారో, మీ అంతటా నీ అంతటా నీవే ఉన్నా సృష్టికర్త మిమ్మల్ని ఎవరు చేయలేదు, మీ అంతటా మీరే ఉన్నారు. కనుక మీకు స్తోత్రములు. మీరు వెలుగై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు, శక్తి అయి ఉన్నారు, జీవమై ఉన్నారు, సర్వమై ఉన్నారు, దివ్య లక్షణములు కలిగిన వారై ఉన్నారు. నీతి సూర్య తేజము, జ్యోతి రత్న రాజ్యము, పాతక జన రక్షకుడు మీరు, పతిత పావన నామాన్ని కలిగినటువంటి దేవుడు, మగోన్నతుడా, మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా ప్రియురాలా, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో నేను పోలుస్తాను. ఫరో రథ గుర్రములు ఏ రీతిగా ఉన్నవో 7 వంశములను గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన బైబిలు ఆత్మ ద్వారా కుమార్తెను నిలవబెట్టుకొని ఆ ఐగుప్తు గుర్రములు, ఫరో గుర్రములు ఎలాంటివో వాటిని గూర్చి వివరింప చేసిన రీతిని బట్టి మేము కూడా ఆ గుర్రముల వలె చురుకైన వారిగా, వెలపెట్టి కొనబడిన వారమైన మేము చురుకైన వారిగా, బలమైన వారిగా, బరువులు మోయు వారిగా. తండ్రి మీకు స్తోత్రములు. వాటిని చూస్తే భయము కలుగుతుందో, అలాగే శ్రమలు మమ్మను చూస్తే శ్రమలకే, శ్రమ పెట్టే సైతానుకే భయము కలిగేటట్లుగా అటు రూపములోనికి మమ్మను మార్చుమని అడుగుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామమున కృపా సమాధానములు, మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా మనకెల్లరకు దయచేయును గాక. మరణాత.